గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. వెజ్ తినే డేస్లో ఏదైనా పులావ్ అట్లా తినాలి అనిపిస్తే నేను ఫస్ట్ చేసుకునేది ఈ సోయా చంక్స్ పులావ్. అదే అండి మిల్ మేకర్ పులావ్. అంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా, అందుకే. సో లెట్స్ మేక్ సోయా చంక్స్ పులావ్. ఫస్ట్ హాట్ వాటర్లో సోయా చంక్స్ వేసుకుని ఒక 5 to 10 minutes నానబెట్టుకోండి. మీన్ వైల్ గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, గీ వేసుకోండి. ఇప్పుడు చెక్క, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే నా దగ్గర యాలకుల పౌడర్ ఉంది, నేను అదే యూస్ చేస్తున్నా. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ కింద చాప్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం జీడిపప్పు, సాల్ట్, జీరా ధనియా పౌడర్, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫస్ట్ నానబెట్టుకున్న సోయా చంక్స్ బాగా పిండుకొని అవి మసాలాలో వేయండి. ఈ సోయా చంక్స్కి మసాలా బాగా పట్టేలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1:1 రేషియో, అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పైకి కిందికి బాగా కలిపి కొత్తిమీర వేసి 5 minutes తర్వాత ఆనియన్స్ అండ్ లెమన్స్తో తింటే సూపర్ ఉంటుంది.